కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ పుల్లన్న శాస్త్రి పంచాంగం. ఒకానొకప్పుడు వియ్యంపేట జమీందారు యదుకృష్ణ రాయణం గారు తన కుమారుడికి యువరాజు పట్టాభిషేక మహోత్సవం ప్రకటించారు. 4 రోజుల పాటు జరిగిన పట్టాభిషేక మహోత్సవానికి కానుకల మీద ఆశతో బంధువులను వెంటబెట్టుకుని కవులు, పండితులు, పురోహితులు, కళాకారులు చాలామంది వచ్చారు. జమీందారు వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వరుస క్రమంలో సన్మానాల జాబితా ఒకటి తయారు చేయించి దాని ప్రకారం ఎవరినీ విడిచిపెట్టకుండా అందరినీ తగిన రీతిలో సత్కరించాడు. అయితే పురోహితుల జాబితా వచ్చేసరికి పుల్లేటికుర్ర నుంచి వచ్చిన పుల్లన్న శాస్త్రి అనే పురోహితుడు తన పేరు భారీ సంభావనలు ముట్టజెప్పబడే ఘనాపాటీల పక్కన కాక సామాన్య పురోహితుల స్థాయి జాబితాలో చివర చేర్చడం చూసి ఉడుక్కున్నాడు. ఆయన తన పేరు రాగానే యువరాజు వద్దకు వెళ్ళి యువరాజు ఇచ్చిన 4 వరహాల సంభావన పుచ్చుకుని, ప్రభు, మీరేవో కానుకలిస్తారని ఈ 4 రోజుల నుంచి నేను ఎదురు చూడటం లేదు. నా గ్రామంలో పంచాంగం పట్టుకుని ఇల్లిల్లు తిరిగి తిథి, వారం, నక్షత్రం చెప్పినా ఇంతకంటే ఎక్కువ సంపాదించగలను. నేను మిమ్మల్ని కించపరచడం లేదనుకుంటే మీ గ్రామంలో ఒక పురోహితుడుగా ఇప్పుడు మీరిచ్చిన సంభావనను మీకు కానుకగా చదివిస్తున్నాను. శతమానం భవతి అంటూ ఆశీర్వదించి సంభావనను యువరాజు చేతిలో పెట్టేశాడు. అక్కడున్న వారందరికీ పుల్లన్న శాస్త్రి అహంకారం చూసి కోపం వచ్చింది. అయితే జమీందారు మాత్రం ప్రశాంతంగా, జమీందారు నదిలాంటివాడు. ఆశ్రితులను వారు తెచ్చుకున్న పాత్రల పరిణామాన్ని బట్టి నది నీరిచ్చినట్టే మేము కూడా వినికిడిని బట్టి తయారు చేసిన జాబితా ప్రకారం సంభావనలు ఇవ్వటం జరుగుతుంది. మీరింతకన్నా ఎక్కువ సత్కారానికి పాత్రులైతే చెప్పుకునే విధానం ఇది కాదు. నీరు తక్కువ వచ్చిందని పాత్రను నదిలోకి విసిరేస్తే నష్టపోయేది నది కాదు. ఏది ఏమైనా ఈ సమయంలో మీ ప్రవర్తన క్షంతవ్యం కాదు అన్నాడు. పుల్లన్న శాస్త్రి సిగ్గుపడ్డాడు. సభాముఖంగా ఆయన తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకున్నాక జమీందారు ఆయనను పరీక్షించి అన్ని విధాలా యోగ్యుడని ప్రశంసించి తగిన విధంగా సత్కరించాడు. పుల్లన్న శాస్త్రి పట్టాభిషేక మహోత్సవం ముగిశాక పుల్లేటికుర్రు గ్రామానికి వచ్చేశాడు. అహంకారంతో చేసిన పనైనా యువరాజుకే కానుకలు చదివించిన విషయం పుల్లేటికుర్రులో అందరినీ ఆకర్షించి పుల్లన్న శాస్త్రిని గ్రామంలో ప్రముఖుణ్ణి చేసింది. దాంతో ఆయనకు గర్వం మరింతగా పెరిగిపోయింది. జమీందారునే ధిక్కరించి సన్మానం పొందటం ఆయన గొప్పగా భావించాడు. ఆనాటి నుంచి ఆయన ధనిక, పేద అనే తేడా చూడకుండా పెళ్లి చేయించినా వ్రతం చేయించినా పురానికి హితం కోరేవాడు పురోహితుడు అన్న మాట మరిచి 1-2 రెట్లు సంభావనను గుంజేవాడు. ఇలా ఉండగా పుల్లేటికుర్రులో ఉండే తిక్కన్న అనే కవి తండ్రి కాలం చేశాడు. తిక్కన్న జమీందారు ఆశ్రయ కవులలో ఒకడవటం చేత జమీందారు 11వ రోజు కర్మకాండకు హాజరయ్యాడు. అది ముగిశాక పట్టలేని విచారంలో మునిగి ఉన్న తిక్కన్నను చూసి జమీందారు, మీరు పండితులు, అన్నీ తెలిసినవారు, తండ్రి లేని లోటు తీర్చలేనిది, అయినా మీరింతగా దిగులు పడిపోకూడదు అన్నాడు. అందుకు తిక్కన్న, ప్రభు, ఈ ఇల్లు నా తండ్రి కష్టపడి కట్టుకున్నాడు. అందువలనే చివరి క్షణం వరకు ఆయనను ఈ ఇంట్లోని మంచం మీద ఉంచాను. ఆయన పోయిన నక్షత్రం మంచిది కాదు. ఇంటిని 4 నెలల పాటు వదిలేయాలని పురోహితుల వారు చెబుతున్నారు. మంచి నక్షత్రాలు, చెడ్డ నక్షత్రాలు అంటూ మనం కట్టుకున్న ఇంట్లో కాలధర్మం చెందే అవకాశం లేని మానవ జన్మ గురించి విచారిస్తున్నాను అన్నాడు. జమీందారు ఆయన కేసి జాలిగా చూసి అప్పటికప్పుడు పుల్లన్న శాస్త్రితో పాటు మరికొందరు పెద్దలను సమావేశపరిచి వాళ్లతో, నాకు మీరొక సహాయం చేయాలి. వాస్తుశాస్త్ర రీత్యా ఈ తిక్కన్న గారిల్లు చాలా బాగుంది. నాకు కొంతకాలం పాటు ఈ ఇంట్లో ఉండాలన్న కోరిక కలిగింది. అందుకు కారణం ఇక్కడికి రాగానే నాలో ఏదో ప్రశాంతత కలిగింది. ఎన్నాళ్లుగానో గూడు కట్టుకుని ఉన్న అశాంతి, ఆందోళన భావాలు పటాపంచలైనై. కానీ కవిగారు ఈ ఇల్లు విడిచిపెట్టాలని మీరు చెప్పినట్లు విన్నాను. దీనికి మార్గాంతరం ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. పుల్లన్న శాస్త్రి పెద్దలతో చర్చించి జమీందారుతో, ప్రభు, శాస్త్రాలు, ఆచారాలు ఆపస్తంభుడనే ముని ప్రవేశపెట్టాడు. అయితే దేశకాల పాత్రానుగుణంగా వాటిని మార్చుకోమని ఆయన చెప్పిన విషయం మాకు సమ్మతమే. కవిగారింటికి ఉదకశాంతి చేయించుకుంటే దోషం పోయినా నివాసయోగ్యమవుతుంది అన్నాడు.
జమీందారు ముసిముసి నవ్వులు నవ్వి వెంటనే పుల్లన్న శాస్త్రి ఆధ్వర్యంలో ఉదక శాంతి జరిపించి తిరిగి వెళ్ళిపోతూ పుల్లన్న శాస్త్రితో, మన ఆచార వ్యవహారాలలో అనాగరికం, ప్రస్తుత కాలానికి అభ్యంతరకరమైనదేదైనా ఉంటే వాటికి మార్గాంతరాలు సూచిస్తూ పంచాంగంలో వివరణ ఇవ్వండి. నేను ఘనంగా సన్మానించి మంచి బహుమతి ఇవ్వదలిచాను అన్నాడు. ఆ విధంగా తిక్కన్న ఇల్లు వదిలిపోనవసరం లేకపోయింది. పుల్లన్న శాస్త్రి పండితులతో చర్చించి శుభాశుభకార్యాలలో సులువైన మార్గాలు సూచిస్తూ పంచాంగం తయారు చేసి జమీందారు చేత ఘనంగా సన్మానించబడ్డాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.